వెలుగుగా ఉండేది లోకానికి. నువ్వు లేచి బంధించుకోకుంటే చీకటి శక్తుల్ని, నువ్వు లేచి బంధించుకోకుండా నీ పిల్లల కొరకు వేచి ఉన్న దురాత్మల్ని నువ్వు లేచి బంధించుకోకుండా యేసుప్రభు కాపాడే యేసుప్రభు అంటున్నాడు నువ్వు శోధనలో పడతావని. సో అందుకే చాలా సీరియస్గా తీసుకోండి. ఓకే, ఎందుకు చాలా విషయాలు నేను ముందుకు చెప్పాలా. ఓకే, యేసుప్రభు అంటాడు యు హ్యావ్ టు ప్రే, యు ఆట్ టు ప్రే. ఎందుకంటే ఈ భూమి మీద ఏదన్నా జరగాలంటే నీ జీవితంలో నేను చేయను, నువ్వు నాకు చెప్పేంత వరకు, నువ్వు నన్ను ఇంటర్వ్యూన్ చేయమనేంత వరకు, నువ్వు వాక్యం తీసుకొని నాకు అనుమతించినంత వరకు. అలాగే ఏం ప్రార్థన చేయకుండా అలాగే జరిగిపోవాలంటే మంచిగా జరగాల్సింది ఈ పాటికి మన జీవితాల్లో. సో కేర్లెస్ చేయకండి, దయతో లేయండి. నువ్వు ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నా, ఎన్ని పాలసీలు కట్టుకున్నా, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ప్రార్థనా పరుడు కాకుంటే సాతాను వాటిని నీ చేతుల్లో నుంచి లాగేసుకుంటాడు. అందుకే చాలా దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు ఆయన. ఎందుకంటే ఇద్దరు కలిసి జీవించే జీవితం ఇది. ఈ జీవితం మీకు నాకు ఇచ్చిన దేవుడు ఎవరెవరు? దేవుడు, నేను, నువ్వు, దేవుడు కలిసి జీవించే జీవితం. దేవుడు నీతో కలసాలి అంటే నువ్వు ఆయనకి ప్రార్థన ద్వారా అనుక్షణము అనుమతి ఇవ్వాలా. అదే మనం నేర్చుకుంటా ఉన్నాం కూడా. ఓకే, సరే, నేను ఫస్ట్ పార్ట్ మీకు చెప్పాను, నేను మీరు వినొచ్చు, దాంట్లో నేను చాలా విషయాలు నీకు చెప్పాను. రెండవది, నేను ప్రార్థన చేస్తాడు విశ్వాసంతో నిండిన ప్రార్థన ఎప్పుడు చేయాలి పిల్లరా. సెకండ్ పార్ట్ కూడా మనం నేర్చుకున్నాం. విశ్వాసంతో నిండిన ప్రార్థన అంటే ఏంటిమా? నీ ప్రార్థనలో వాక్యం ఉండాలి ఎప్పుడో. అర్థమవుతుందా? నీ ప్రార్థనలో వాక్యం తప్ప బడబడబడగడ ఏం చెప్పదు, నీ 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 విషయాలు ఏం చెప్పద్దు అక్కడ. కేవలం ఒకే ఒక లాంగ్వేజ్ నీ ప్రార్థనలో ఉండాల్సింది, కేవలం వాక్యం ఉండాలి నీ దగ్గర. ఈ సృష్టిలో అత్యధికమైన విలువైంది ఈ సృష్టి యావత్తులో ఏదన్నా ఉందంటే వాక్యమే. స్వర్గంలో మీరు పోయారనుకోండి, స్వర్గంలో అన్నిటికంటే వాల్యుబుల్ లేకుంటే గ్రేటెస్ట్ ఏంటంటే పిల్లరా వాక్యం. ఈ భూమి మీద బంగారు, వెండి, ముత్యాలు ఉండొచ్చు కానీ స్వర్గంలో దానికి విలువ లేదు. ఇక్కడ హైయెస్ట్, అక్కడ చీపెస్ట్ పిల్లరా. అక్కడ ముత్యాలన్నీ గోడల్లో వాడతారు, నువ్వు పెట్టుకునే బంగారు కాళ్ళ కింద వాడతారు, రోడ్డు కోసం వాడతారు అక్కడ స్వర్గంలో. థర్డ్ హెవెన్లో చెప్తున్నాను నేను మీకు పిల్లరా. అక్కడ అతి విలువైనది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యం. అర్థమవుతుందా? నువ్వు నేను ప్రార్థనలో దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు, అందుకే బైబిల్ అంటుంది ఆయన తన నామము కంటే కూడా భూమి మీద సృష్టిలో అన్నిటికంటే ఉన్నత పైన ఉండేది ఏంది? యేసు నామం పిల్లరా. కానీ మీరు వెళ్తే స్వర్గం ఏమంటుందో తెలుసా? అక్కడ అన్నిటికంటే విలువైంది దేవుని యొక్క వాక్యం. 138:2 మీరు చదివితే ఆయన తన నామము కంటేను తన వాక్యమునకు హెచ్చించను, తన వాక్యము ముఖ్యమైనది. సో వాక్యం ఉండాలని నీ దగ్గర ప్రార్థనలో. నువ్వు దేవునితో చెప్తావు, అయ్యా నా పరిస్థితులు ఇట్లున్నాయి, నా యొక్క స్థితి ఇది ఉంది, నా సర్కమ్స్టాన్సెస్, నా సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇదిగో ఇట్లున్నాయి విరోధంగా, కానీ నేను నీ వాక్యాన్ని నమ్ముతాను. నేను ఇదిగో నీ వాక్యం ఏం చెప్తుందో అదే నిజం. అది దేవునికి సంతోషం ఇచ్చేది పిల్లరా. దేవుని ముఖం మీద ఆనందం ఇచ్చేది ఏమో తెలుసా? ఏమీ లేనప్పుడు పట్టణాన్ని మేము జయిస్తున్నామని చెప్తావే, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు కాబట్టి. నెక్స్ట్ సండే నేను చెప్తాను మీకు, ఈ సండే కాకుండా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను నోట్లో 2 అంచుల ఖడ్గం గురించి చెప్తానని. అప్పుడు మీకు చూపిస్తాను నేను దేవుడు ఎట్లా ఈ సృష్టిని నడిపిస్తాడు మన ద్వారా. పిల్లరా, నువ్వు ఎప్పుడైతే అంటావో ప్రభా I don't care whatever happening, whatever situations, whatever circumstances are there, I love your word,
ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్, నీ వాక్యాన్ని నమ్ముతాను తండ్రి, నీ వాక్యం నిజం తండ్రి అన్నప్పుడు స్వర్గం మురిసిపోతుంది నీ వలన. స్వర్గంలో నువ్వు వాక్యం చెప్తావు అంటే స్వర్గం ఆనందం జరుపుకుంటుంది పిల్లరా. దేవుని ముఖంలో సంతోషం, ఆనందం ఉంటుంది, దేవునికి తృప్తి ఉంటుంది నువ్వు నిలబడినప్పుడు. ఎందుకంటే ఈ భూమి మీద సాతాను అటువంటి పరిస్థితుల్ని చుట్టూ సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు వాడికి బాగా తెలుసు నువ్వు రాజు అని సృష్టిలో, వాడికి బాగా తెలుసు నువ్వు పరిపాలకుడివి, దేవుని గుండెల్లో ఉన్న కోరికలు నెరవేర్చబడేదానికి నువ్వు ఆయన చేతిలో ఆయుధానివని. నీకు వాడు అటువంటి పరిస్థితులు సృష్టిస్తాడు చుట్టూ. నీ నోరు తెరిచి ఎప్పుడు అపవిత్రం మాట్లాడమని, నెగిటివ్ మాట్లాడమని, నెగిటివ్ ఇన్ ద సెన్స్ లైక్ వాక్యానికి విరోధంగా మాట్లాడమని. ఏం చర్చ్ ఇది, లేకుంటే ఏం సేవ, అసలు నో బిడ్డ, వాడు నీకు అట్లా పరిస్థితులు తెస్తాడు. ఎందుకు పోవాలో చర్చ్, ఏం జరుగుతుంది, ఏం ప్రయోజనం? నో, డోంట్ డూ దాట్. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాల, ప్రభువా ఇది కాదు నిజం, నీ వాక్యం నిజం. బీదరికంలో అయి వెళ్తున్నా, ఇది కాదు నిజం. ఓ దిస్ ఈజ్ నాట్ ట్రూత్ ఓ లార్డ్, నేను యెహోవా నా కాపరి కాబట్టి బీదరికం చూడం తండ్రి. ఆయన ధనికుడై ఉండి దరిద్రుడుగా అయినాడు కాబట్టి నా జీవితం ప్రభా ఐశ్వర్యంతో నిండి ఉంది తండ్రి. సి వెన్ యూ స్పీక్ గాడ్స్ వర్డ్, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చెప్తావో అది స్వర్గాన్ని మురిపించేది, అది దేవునికి నీ ద్వారా నిరంతరం సంతోషం తెచ్చేది. అందుకే ప్రార్థనలో ఏంటంటే అది చెప్పకూడదు గడగడ గడగడగడ అని ఏదో. నో, దేవుడు నీకు చాలాసార్లు చెప్పా, కన్నీరుతో కాదు ఆయన సంతోషపడేది. లేదంటే నువ్వు ఏడిస్తే, లేదంటే ఏందో చెప్తే ఏదేదో ఏమీ సంతోషం ఇవ్వు దేవునికి. కన్నీరు కార్చాల మనం, అది వేరే విధానం కోసం మార్చాలి, వేరే వాళ్ళ కోసం కార్చాల మనం ప్రభు దగ్గర వాగ్దానాలు తీసుకున్నప్పుడు. ఓకే, దేవుడు మీకు నాకు అన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత దేవునికే తెలుసు నీకేం కావాలో. అందుకే దేవుని దగ్గరికి వచ్చేప్పుడు ప్రార్థనలో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పాల్సింది దేవునికి ఏమంటే, ఇదిగో నీ వాక్యం ఇట్లా చెప్తా ఉంది, అది నాకు కావాలా, అది నాది. ఎందుకంటే సౌండ్ వస్తుంది. ఓకే, అది నాకు కావాలని చెప్పాలి పిల్లలు. ఓకే, సెకండ్ సెక్షన్ కూడా మనం దాదాపు అంతా అయిపోయింది. థర్డ్ సెక్షన్లోకి ఈ రోజు నుంచి మనము వెళ్తున్నాం. థర్డ్ సెక్షన్ ఏంటంటే 100% ఆన్సర్డ్ ప్రేయర్స్. దేవుడు ప్రతి ప్రార్థనకు 100% ఆన్సర్ ఇచ్చే దేవుడు. చాలామంది క్రైస్తవులు ఒకటి ఉంటుంది, దేవుడు ఓసారి ఎస్ అంటాడు, ఓసారి నో అంటాడు, ఓసారి వెయిట్ అంటాడు, ఓసారి పో అంటాడు, ఓసారి కూర్చో అంటాడు. అందరూ ఎక్కడ బైబిల్లో లేదు పిల్లరా. అదే దేవుడు నా ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చే దేవుడు. ఓకే, ఈరోజు నేను మీకు మనం నేర్చుకుంటా ప్రార్థన ఏంటంటే, ఈరోజు నుంచి మనం నేర్చుకుంటా ప్రార్థన ఏంటంటే ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే తెలుగులో యాచన. ఆ తర్వాత తెలుగులో సింపుల్గా మనం అనంతపురం భాషలో చెప్పాలంటే, నీకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నేను వింటాను, మీరు వింటాను, రాసుకుంటాను. మీ కోరిక నెరవేర్చే ప్రార్థన ఇది. నీకు కోరిక ఉంది దేవుని దగ్గర, ఆ కోరికను నువ్వు దేవునితో నెరవేర్చుకోవాలి. దాన్ని ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటారు. తెలుగులో యాచన, ఆ తర్వాత అభ్యర్థన, దేవుని నుండి ఏమైనా కోరుకోవడము, నీ కోరికను దేవుని ఎదుట చెప్పి ఇమ్మని అడగడం అంట ప్రేయర్ ఆఫ్ పిటిషన్. మనం నేర్చుకుంటా అనేది ఏంటిమా? ప్రేయర్ ఆఫ్ పిటిషన్, నాట్ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. నేను ఈరోజు ప్రీచ్ చేస్తా ఉండేది, నైనా ఈ విషయం వింటానవా? ప్రేయర్ ఆఫ్ ఏసీ ఎక్కువైందా? అయ్యా, నువ్వు ఏడన్నా వేరే చోటు కూర్చో, వాళ్ళకి తక్కువ ఉంది, మిగతా వాళ్ళకి. నువ్వు ఏసీ ఎక్కువ ఉందని ఎన్నుకోకుండా ఎట్లా బిడ్డ? వీటికి రా, నువ్వు ఎఫ్సిబా దగ్గర రా. ఎఫ్సిబా మీకు లైక్ ఏసీ కొద్దిగా ఇబ్బంది ఉంటే ఈడ వేరే చోటు కూర్చోండి, ఏసీ లేని చోట. నాకు ఏసీ అంటే నేను అందుకే ఏది లే చూడండి. ఈడ మనం వేడిలో ఉండేది ఎక్కువ ఇష్టపడదాం, చలి మనకు సరిపోదు. ఓకే, సో ముందర చూడండి.
ప్రేయర్ ఆఫ్ చాలా రకాల ప్రేయర్లు ఉన్నాయి పిల్లరా. కనీసం 4-5 రకాల ప్రేయర్లు ఉన్నాయి. అవి మళ్ళీ మనం చూసుకుందాం. ముఖ్యమైన ప్రేయర్ ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రేయర్ ఆఫ్ డెడికేషన్, ప్రేయర్లు ఉన్నాయి ఇంకా. కానీ నేను ఈరోజు చెప్తా ఉండేది ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ఇక్కడ నుంచి ప్రీచ్ చేసేది నేను ప్రేయర్ ఆఫ్ పిటిషన్. సో అందుకనే ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ని శ్రద్ధగా వినండి. ఓకే, కన్ఫ్యూజ్ కాద్దండి. వేరే ప్రేయర్ల గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే వేరే ప్రేయర్లకి వేరే విధమైన లాస్ ఉన్నాయి, వేరే విధమైన ప్రణాళికలు ఉన్నాయి. నేను ఈరోజు మీ ముందర చెప్తా ఉండేది ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నువ్వు ఎప్పుడు అడిగినా దేవుడు దాన్ని వెంటనే నీకు ఆన్సర్ ఇచ్చే దేవుడు. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో, యాచనలో నీ కోరికను చెప్తూనే వెంటనే జవాబిచ్చే దేవుడు ఆయన. ఓకే, అర్థమవుతుందా నీకు? అందుకనే చూడండి, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఫస్ట్ నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే, దేవుడు నా జీవితంలో ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని నువ్వు కన్విన్స్ కావాలా. తెలుగులో ఏమంటారు కన్విన్స్కి? అమ్మా అనుమానమా? కాదు కదా, నమ్మకం అనొచ్చు. అంటే చాలామంది అంటారే, ఆయన ఆలోచించిన వారికంటే నువ్వు అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. నేను ఆల్రెడీ చెప్పా, ఏ పోపో, ఏ బిషపో, ఏ పాస్టరో నేను కాదు కనిపెట్టిండేది. ఏంది? ప్రార్థన. మేము కనిపెట్టి, ప్రభువా నా మాటను నీకు సజెషన్ ఇస్తాను చూడు, అనంతపురం నుంచి చెప్పకూడదు నా నోటి నుంచి, కానీ దయ్యాల ఇల్లు మాదిరి ఉంటుంది. అది వద్దు, అది జరగకూడదు. భారతదేశంలో అది జరగకూడదు. ఆ ఇంట్లో జరగదు అనుకోండి, ఎవరు చేయరు. అట్లీస్ట్ మగోళ్ళు కూడా 5 గంటల తర్వాత పడుకోకండి, ప్రార్థనలో ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచికి పెట్టుకోండి. అవసరమా? మంచి జీవితం ఇచ్చాడు దేవుడు. 40 ఏళ్ళకే రాలిపోవడం, 60 ఏళ్ళకే నడవలేని స్థితికి రావడం మంచిదా? కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి, ఒక 20 నిమిషాలు. శరీరమే దేవుడు కాకూడదు నాయన. మీరు నేను దేవుళ్ళము. శరీరాన్ని హద్దులో అదుపులో పెట్టాలి మనం. అర్థమైందా మోని? అర్థమైందా? మోని చాలా తిన్నుగా ఉంటుంది, తన కోసం కాదనుకోండి, లావు ఉండే వాళ్ళ కోసం. ఓకే, సో అన్నీ కవర్ చేయాలని నేను అందుకని చెప్తున్నా. విషయం ఏమంటే, మనకు నేను చెప్పినట్లుగా పిల్లరా, స్విచ్ చేయడము, ప్రార్థన చేయడం 2 ఒకటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సరే, ఈరోజు నేను మీకు ప్రేయర్ ఆఫ్ పిటిషన్, నీ కోరిక చెప్పి ఆ కోరికను నెరవేర్చుకోవడం ఎలా, దాన్ని ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటాం. నువ్వు ఏదన్నా యాచించినప్పుడు దేవుని దగ్గర ఎలా పొందుకోవాలా. ఓకే, 4 స్టెప్స్ నేను మీకు చెప్పాలా, 4 పాయింట్స్ చెప్పాలా. దీంట్లో ఎలా ప్రేయర్ ఆఫ్ పిటిషన్ సక్సెస్ఫుల్ ప్రేయర్గా నువ్వు మార్చుకోవాలంటే ఈ 4 విషయాలు నీ దగ్గర ఉండాలా. అయితే 4 ఈరోజు చెప్పను, 2 చెప్తా. ఓకే, 2టికి సరిపోతుంది అనుకుంటాను సమయము. ఓకే, అది కొద్దిగే. ఓకే, చాలా ఉంటుంది కానీ మనం కొద్దిగా చేసే ఎడిట్ చేసి చెప్తున్నాం మీకు. ఫస్ట్ది పాయింట్, మీరు నేను ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో కలిగి ఉండాల్సింది ఏంటంటే, మీరు నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ వింటాను. మనం దేవుని దగ్గరికి ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ కోసం వచ్చాడు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీ కోరికలు తీర్చుకునే దానికి, నీ కుటుంబ కోరికలు తీర్చుకునే దానికి, లేకుంటే నువ్వు ఎవరి కోసం ఉన్న ప్రార్థన చేయడానికి, అవన్నీ నీ కోరికల కిందే వస్తాయి. నీ పిల్లల గురించి, నీ బిజినెస్ గురించి, నీ మినిస్ట్రీ గురించి, నువ్వు ఆత్మలు ప్రతిదీ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ కింద నువ్వు ప్రార్థన చేసి వచ్చినప్పుడు నీ దగ్గర ఉండాల్సింది దేవుని వాక్యం. చూసారా, తిరిగి అటుకు వస్తున్నాం మనం, వేరే ఏం లేదు చెప్పే కూడా. ఫస్ట్ పాయింట్ నీ దగ్గర వాక్యం ఉండాలా, వాగ్దానం ఉండాలా. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు అడుగుతాను నేను చెప్పానా ఈ విషయం అని, నీకు నేను చెప్పానా ఇది అన్నప్పుడు నైనా విన్నానో మెలుకుతో వినాలి. నైనా నువ్వు అనాలా, నువ్వు చెప్పావు ప్రభువా, నీ వాక్యంలో ఉంది ఇది, అందుకే నేను నీతో అడుగుతున్నా. ఆ విధంగా ఉండాలి డైలాగ్ దేవునితో మనం ప్రార్థనలకు వచ్చినప్పుడు. అవును ప్రభా, నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు కాబట్టి నేను నీ దగ్గర తీసుకొచ్చా, ఇది ఉంది, రాయబడి ఉంది, ఇది చెప్పబడి ఉంది. దేవుడు నీకు అడిగినప్పుడు నువ్వు చెప్పాలా. ఆ విధంగా రావాలా ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ఫస్ట్ వాక్యంతో రావాలా. జాగ్రత్తగా వినండి ప్లేరా.
దేవుడు యాక్చువల్గా అన్నీ ఇచ్చేశాడు మనకు, యేసు క్రీస్తు ద్వారా భక్తికి జీవం కోసం అన్నీ ఇచ్చేశాడు. అంతేకాకుండా దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటాడు. జాగ్రత్తగానండి, ఆయన మనకి ఇవ్వాలనే కదా, నువ్వు కోరుకునేదంతా ఇవ్వాలనే కదా పెద్ద అడ్డంకుని తొలగించాడు. ఏం చెప్పండి పెద్ద అడ్డంకు? పాపం. పాపం వలన మనం దేవుని దగ్గర పోలేక, దేవుడు మన దగ్గర రాలేక, పాపం వలన మనము దేవునితో ఏమీ పొందుకోలేక ఉంటేమి కదా. పాపమే కదా మన జీవితంలో ఏమీ రాకుండా చేస్తూ ఉండింది. అరే ఆ పాపాన్నే తొలగించాడు ఆయన. ఎందుకు చెప్పు? నీకు నాకు అన్ని ఇవ్వాలనే. ఆ పాపము మనకు ఆయనకు అడ్డం వస్తుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన కొడుకుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి, మా ఇద్దరి మధ్య పెద్ద సమస్యగా మారుతుంది ఈ పాపం. ఇదిగో నీ మీద నేను నా సమస్త పాపాన్ని వేస్తాను, నా పాపాన్ని నీ పాపాన్ని పక్కన పెట్టి లోక పాపాలని మోసపోయాడు ఆయన. కనీసం మనం ఇటు కూర్చున్న వాళ్ళని అర్థం చేయాలంటే ఇంటానే వాళ్ళు మనందరూ పాపం ఆయన మీద వేసి, శాపం ఆయన మీద వేసి, ఆదాం నుంచి వచ్చిందంత ఆయన మీద వేసి పక్కన పెట్టి యేసు ప్రభుని ఇప్పుడు అంటాడు, రా నీకోసమే కదా అంతా నేను పెట్టినదే, ఇవన్నీ నీకోసం తీసుకో. అంతేకాకుండా ఆయన రక్తాన్ని తీసుకొని అన్నాడు, ఇదిగో నీతో నేను నిబంధన చేసుకుంటాను, ఇన్ని చేశా, ఇంకా నీకు నమ్మించేదానికి నేను ఏం చేస్తానని తెలుసా, నీతో నిబంధన ఏర్పరచుకుంటాను. అందుకే యేసుప్రభు చనిపోయే ముందు రాత్రి అన్నాడు, రక్తాన్ని, శరీరాన్ని, రొట్టెని తీసుకొని అన్నాడు, రసాన్ని, రొట్టెని తీసుకొని అన్నాడు, ఇది కొత్త నిబంధన. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను దీవించేదానికి, ఇచ్చేదానికి, నువ్వు అడిగితే వెంటనే ఇచ్చేదానికి ఇంత చేశాడు ఆయన. ఆయన నీతో నాతో నిబంధన చేసుకున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆ తర్వాత మిమ్మల్ని నన్ను కుమారులను గాను కుమార్తెలు గాను పిలవడం మొదలుపెట్టాడు. 2 కొరింథీ 6:18 ఎవరైనా చదవండి. చూడండి ఏం జరిగిందో. ఆయన పాపం అడ్డుపడుతుందని పాపం తొలగించడమే కాకుండా నిన్ను నన్ను కుమారుడుగా కుమార్తెగా పిలుస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అంతకుముందు మీరు కుమారులు కుమార్తెలుగా మనం శత్రువులనే బైబిల్ సెలవిస్తుంది. పిల్లరా, నీకు నాకు నువ్వు అడిగేది ఇచ్చేదానికి ఆయన వాక్యంలో ఉండేది నువ్వు అడుగుతావు కాబట్టి, అందుకే వాక్యంతో రాళ్ళంటున్నా. ఆడపోయి నాకు ఆంధ్ర లాటరీ ప్రభా, లేదంటే పక్కింటి వాడు చాలా రేగుతున్నాడు అని కాళ్ళు ఎరుగుడు అది చల్లవు, మళ్ళీ అది ఇది అనేది నేను మళ్ళీ చెప్పలేదని, నేను మీకు అంత అండర్స్టాండింగ్ అనేది ముందుకు వెళ్తాను. అన్నీ ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడు? ఎదురు నేను మాట్లాడతానే వాక్యం, అందుకే చెప్పా ఫస్ట్ వాక్యంలో ఉండాలి అది. ఓకేనా? దేవునితో చెప్పాలి ఇది వాక్యంలో ఉంది ప్రభు అని. జాగ్రత్త గినంలోనే ఆ తర్వాత గలతీ 3:16 కూడా మీరు చదివితే, మీరు నా కుమారులు కుమార్తెలు అన్నాడు. రోమిల్ రాసిన పత్రిక 8:17 మీరు చూసినట్లయితే ఒకటేసారి స్ట్రైట్గా ఏమన్నాడు చెప్పండి, చెప్పగలరు ఎవరన్నా? 8:17 రోమిల్ రాసిన పత్రిక, మీరు నా వారసులు, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులు అంటే ఏం తెలుగులో ఏం వారసులు అంటే ఎవరు? అందుకే ఆయన తర్వాత అంటే ఆయన వెళ్ళిపోయినాడు, అందుకే మన పేరు మీద ఆస్తి అంతా రాయబడిండేది. ఇంతకన్నా ఏం చెప్తుంది బైబిల్? మళ్ళీ ఎందుకు నువ్వు భయపడతావు ప్రార్థన చేసేప్పుడు? అందుకే చెప్పా ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీకు, కన్విన్స్ కావాలి నువ్వు. ఏమని? నో బారియర్స్, నో బ్యారియర్స్, ఐఆమ్ లైక్ సింక్, అలా ఆయన ఇస్తాడు నాకే ఇస్తాడు. అందుకోసమే యేసుప్రభుని చంపిండేది దేవుడు, నీకు ఇవ్వాలనే నువ్వు అడిగినటువన్నీ ఆయన వాక్యంలో నుంచి తీసుకొని నువ్వు అడిగేటువన్నీ. అందుకే అంటున్నాడు ఆయన, మనం పిల్లలం అయితే వారసులం, అనగా ఎవరి వారసులము? ఎప్పుడు అనద్దని మీ పిల్లల్ని టాటా బిర్లా అనుకుంటే ఉన్నాను నేనే. టాటా బిర్లా కంటే గొప్పడు నా దేవుడు. ఈ సృష్టికి రిచెస్ట్ మ్యాన్ ఎవరు తెలుసండి? నా తండ్రి. ఆయన అంటాడు వారసులనే. నువ్వు ఈడ కూర్చొని ఎరా నువ్వేమనుకుంటావు? కొంతమంది యేసుప్రభు బీదోడు, పొరపాటున దేవుని కూడా బీదోడు అలా ఇల్లు. నువ్వు ఈ బైబిల్ చదువుతావు, ఏం చదువు, మ్యాగజైన్ చదువుతా అంటావు చర్చికి వచ్చి. ఏం రాబడిందాడా? వారసులం, క్రీస్తుతో కూడా
మహిమ పొందుటకే ఆయనతో శ్రమపడి నెలన క్రీస్తుతోటి వారసులం, జత వారసులం, జాయింట్ హెడ్స్ విత్ క్రైస్ట్ జీసస్. అర్థమవుతుంది పిల్లరా? హలో. సో ఇంతే కాకుండా అంతటితో ఆపాడా దేవుడు? ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకుంటున్నాం? ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో వాక్యంతో ఆయన దగ్గర ఫస్ట్ స్టెప్. వాక్యంతో ఎందుకు వెళ్తున్నాం? దేవుడు అడతాడు, ఏమో ఇది ఉంది అని చూపించేదానికి. అందుకే ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఇంతే కాకుండా మీతో నాతో కవనెంట్ చేసుకున్నాడు, ఆయన నిబంధన చేసుకున్నాడు. ఎంత భయంకరమైన ఎంత బలమైన మాట దేవుడు చెప్పాడంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం ఎవరైనా చదవండి. ఎక్కడి నుంచి? ఎబ్రిల్ రాసిన పత్రిక 6. మీరు చూసినట్టయితే, నాకు టైం లేదు మీకు అందరి చదివించడానికి. 13వ వాక్యంలో మీరు చూసినట్టయితే 6:13లో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించిన, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతనని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలం పొందాను. ఓకే, ఆ తర్వాత 17 నుంచి చూసుకుందాం. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయంగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని. అర్థమవుతుందా? నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు ఇంతకంటే ఇంక దేవుడు నీకు నాకు ఏం ఒప్పిస్తాడు పిల్లరా? ఒట్టు పెట్టుకొని అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మీవి నావే. అబ్రహాము ఆశీర్వాదాలే కాకుండా కొత్త నిబంధన ఆశీర్వాదాలు కూడా మీవి నావే. అబ్రహాముకు లేని భాగ్యం మీకు నాకు తెలుసా? మీకు యాక్చువల్గా దేవుడే మనలో నివసిస్తాను, వాళ్ళకి ఆ భాగ్యం లేకపోయా. ఇంకా అనేక ఆశీర్వాదాలు. అందుకే కొత్త నిబంధన లైక్ గ్రేటెస్ట్ కావనెంట్ ప్లరా, బెస్ట్ కావనెంట్, బెటర్ కావనెంట్ అని రాయబడింది. అన్ని దీవెనలతో కలిగి ఉన్నాం మనము. అందుకే దేవుడు అంటాడు, వారసులు మీరు. 70% మీకు నమ్మకం లేదు అనలేదు, కానీ మీరు వారసులు. జాగ్రత్తగా నింపలేరా? ఇంత చెప్పింది కదా బైబిల్. కానీ చెప్పండి మీరు కూడా కానీ అని. అయినను అనండి, బాగుంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్ కాదు పిల్లరా. చూసారా? ఇవన్నీ ఆటోమేటిక్గా మీ జీవితాలు నా జీవితాల్లో రావు. అన్నీ చేసేసాడు, అన్నీ ఇచ్చేసాడు, అన్నీ చేసి సమాప్తమని బైబిల్ అంటుంది. ఆటోమేటిక్గా మీ జీవితంలో రావు ఇవే. మా అర్థమవుతుందా? నా జీవితంలో అన్నీ ఉన్నాయి. ఒట్టేసుకున్నాడు దేవుడు. ఈ 2 ఒట్టును వాగ్దానం మారదు. ఈ 2 మారనవని రాయబడినాయి అక్కడ. ఓకే, అయితే అది ఆటోమేటిక్ కాదు. అందుకే ప్రార్థన పెట్టిండేది. లేకుంటే ఎట్లుండేది పరిస్థితి చెప్పండి? ఆటోమేటిక్ అయిండే. నువ్వు నేను చర్చికి వెళ్ళరాలి, ఇంకా ఆటోమేటిక్ అయిండే. నువ్వు నేను ఎందుకు వినాలా, నేను ఎందుకు వారం అంతా రాసుకోవాలా, చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, మీకు తెచ్చి చెప్పాలా కదమ్మా. శరోన్ ఈరోజు బర్త్డే, ఆటోమేటిక్ అండి, ఎంత బాగుండు. ఆటోమేటిక్ కాదు. ఇవన్నీ నీకోసమే, నా కోసమే. బట్ వితౌట్ నీ కోఆపరేషన్ లేకుండా దేవుడు నీ జీవితంలో ఇవన్నీ తేలేడు. ఓకే, సింపుల్. నీ పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్గా ఇవి నీ జీవితంలో రావు, నీ పిల్లల జీవితంలో రావు. నువ్వు అనంతపురాన్ని కాపాడలేవు. నువ్వు ఇవన్నీ ఉన్నా నీ జీవితంలో ఇవన్నీ రాలేవు ఆటోమేటిక్గా. అన్లెస్ అంటిల్ యూ కోఆపరేట్ విత్ గాడ్, యూ పర్మిట్ గాడ్, యూ గివ్ పర్మిషన్ టు గాడ్. ఎక్కడ పర్మిషన్ ఇస్తాం మీరు నేను దేవునికి? ప్రార్థనలో. ఆలోచించండి. ఏంది బ్రదర్ అట్లా అంటారు? ఇంత మంచి దేవుడు కదా మన దేవుడు, ఎంత మంచి దేవుడు. ప్రాణాలనే ఇచ్చాడు, కొడుకునే బలి చేసి పాపంగా మార్చి మనకు నీతినిచ్చి ఆయన్ని పాపం చేసి నరకానికి ఆయన్ని పంపించి స్వర్గానికి మనల్ని పంపించి మొత్తం వారసులు చేసుకుంటే మళ్ళీ ఇదేంటి? ఇది సింపుల్గా మీరే ఆలోచించండి. ఆటోమేటిక్గా వచ్చేటివి అయి ఉంటే ఈ పాటికి అన్నీ ఉండాల్సింది, మన జీవితంలో ఉండాల్సిందా లేదా?
ఆరోగ్యం ఉండాల్సిందే లేదా? ఐశ్వర్యం ఉండాల్సిందే లేదా? భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉండాల్సింది చెప్పండి. మళ్ళీ ఎందుకంటాడు యేసుప్రభు శోధనలో పడతారని? ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటే రావు కాబట్టే శోధనలో పడతారంటున్నాడు యేసుప్రభు. ఎక్కడిస్తావు నువ్వు పర్మిషన్? ప్రార్థన ద్వారా. ప్రార్థనలో ఉంటావు నువ్వు, వాక్యాన్ని ఎత్తి. ఇదయ్యా నాకు రావాల్సిందే, ఇదయ్యా నాకు జరగాల్సిందే. నెక్స్ట్ పార్ట్లో చెప్తా ఏం చెప్పాలో. అర్థమవుతుందా? నీ దగ్గర వాక్యం తీసుకొని పోయి పర్మిషన్ ఇవ్వాలా దేవునికి. అందుకే మార్క్స్ వార్త 11:20 ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. మార్క్స్ వార్త 11:24 కేజీవి వర్షన్ పెట్టుమా. చూడండి ఎంత బాగా రాయబడిందో కేజీవి. తెలుగులో ఎవరైనా చదివేసాడు 11:24 ఏమంటాడు యేసుప్రభు అక్కడ? 11:24 చదువునైనా. చూడండి ఇంకోటి తెలుగు ఇంగ్లీష్లో బాగా రాబడింది చూడండి. దేర్ ఫోర్ ఐ సే అంటు యు వాట్ ఎవర్. నేను కేజీవి అన్నా ఇప్పుడు. ఐ మీన్ కొన్ని వర్షన్స్లో చాలా క్లియర్గా ఉంటుంది. కేజీవి 11:24 దేర్ ఫోర్ ఐ సే అంటు యు వాట్ థింగ్స్ సో ఎవర్ యూ డిజైర్. ఇంగ్లీష్ అందుకే చదువుతున్నాను అమ్మా. బైబిల్ ఏమంటుంది? వాట్ థింగ్స్ సో ఎవర్ యూ డిజైర్. నీకు ఏ డిజైర్ అయినా ఉంటే సరే, ఏదైనా కానీ అది అట్లని చెప్పి మానేయలేదు. కానీ వెన్ యూ ప్రే అంటే నీకు ఏ డిజైర్ అయినా నువ్వు ప్రేయర్ చేయాలను. వెన్ యూ ప్రే వాట్ థింగ్స్ సో ఎవర్ యూ డిజైర్, వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యూ రిసీవ్డ్ ఇట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. నువ్వు ప్రార్థన చేయక తప్పదు, నీకు ఏ డిజైర్ ఉన్నా సరే. అందుకే దేవుడు అంటే నువ్వు వారసుడివే, నేను ఒట్టేసుకుంటానని నేను నెరవేరుస్తా. నా కొడుకునే ఇచ్చినోని నీ కోసము నేను మిగతా ఎందుకీను అంటాడు. కానీ నేను అట్లేను, నేను బలవంతం చేయను నీ జీవితంలో. నువ్వు నన్ను పార్ట్నర్గా చేసుకోవాలా, నువ్వు నాకు కోఆపరేట్ చేయాలా, నేను నీకు కోఆపరేట్ చేస్తా. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీ కోసమే అన్నీ. నువ్వంటే నాకు అంత ఇష్టం. కొన్ని దేవుడు నువ్వు అడగకముందే ఇచ్చేసాడు పిల్లరా. ఉదాహరణకి నువ్వు అడగలే నాకు సూర్యుడిని ప్రభువా అని, పుడతానట్లే. నువ్వు పుట్టకముందే ఏం పెట్టాడు దేవుడు? సూర్యుడిని పెట్టాడు, చంద్రుడిని పెట్టాడు, భూమిని పెట్టాడు, వర్షాన్ని పెట్టాడు. అందుకే అందరి కోసం అవే. నువ్వు అడగకముందే తన కుమారుని నీ కొరకు బలి ఇచ్చినవాడు ఆయన. నువ్వు పుట్టకముందే ఆదాము పాపంలో దొబ్బేశాడు నిన్ను. నువ్వు పుట్టకముందే ఆయన నీ కొరకు పాపం నుంచి విడుదల కూడా ఇచ్చేశాడు. అవన్నీ నువ్వు అడగకముందే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఉందే, నువ్వు ప్రభువు యొక్క కుమారుడు అయిన తర్వాత ఎందుకది అంత గౌరవం నువ్వంటే? దాన్ని సిల్లిగా తీసుకోకూడదు పిల్లరా. ఎందుకు సార్ నేను అడగాల? అరే అర్థం చేసుకోండి అమ్మ, ఎందుకు అడగాలి నేను? నిన్ను గౌరవిస్తాడు దేవుడు. ఏమంటున్నాడు? ఈ భూమి నీదే, నా వాగ్దానాలు నీవే. నువ్వేదో ఫ్యానో బొమ్మనో కాదు అని నేను దూర్చేదానికి. నువ్వు అధికారం చెయ్యి, నువ్వు తీసుకో, ఆశీర్వదించి ఇతరులకి. నేనున్నా నీకు తోడు. నువ్వు ప్రార్థన జీవితం ద్వారా ప్రతి చీకట్లో ఉన్న వారిని బయటికి తీయగలవు. నువ్వు ఏమేం చేస్తావో చెయ్యి, నేను నీకు సహకరిస్తా. అన్నీ నీకోసమే ఉండేది. కానీ నేను బలవంతాన నీకు ఆరోగ్యం ఇస్తా అంటే, నేను బలవంతాన నువ్వు ఆరోగ్యం ఉండు. అది లైఫా? అది జిందగీనే కాదు పిల్లరా. మన పిల్లలు కూడా బలవంతాన మనం అన్నీ చేస్తా అంటే ఏముంటుంది అది? కానీ వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఒక జ్ఞానిలాగా, ఒక మంచి మనిషిలాగా, ఒక మంచి అబ్బాయిలా మంచి మార్కులు, జనరల్లీ చెప్తున్నాము, మంచి మార్కులు తెచ్చుకుంటా అంటే వాడే కష్టపడి చదువుతాడు, లేచి చదువుతాడు, పొద్దున్నే లేస్తాడు, టైంకి లేస్తాడు, ప్రాణం చేసుకుంటాడు, స్నానం చేస్తాడు, రైట్. ఎంత హ్యాపీగా ఉంటుంది మనకు. లేదు మనమే లేపుతాను, మనమే బాత్రూమ్ తీసిపోతాను, మనమే పళ్ళు దిగుతాను. లాస్ట్ ఒక రోజు అంటే నువ్వు పుట్టుకోకుంటే బాగుండేది కదరా నాకు. అదే దేవుడు కూడా పిల్లరా. కానీ మనలా కాదు దేవుడు. ఫస్ట్ పాయింట్ ఏంటైనా, నువ్వు పర్మిషన్ ఇవ్వాల దేవునికి. రెండవది జాగ్రత్త ఏనంటారా, రెండవది నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు వాక్యం తెలిసిండాలమ్మా. వాక్యం చెప్పేది నేర్చుకున్నావు, వాక్యం నీకు తెలిసిండాలా, ప్రామిసెస్ నీకు తెలిసిండాలా, వాగ్దానాలు తెలిసిండాలా, స్క్రిప్చర్ నీకు తెలిసిండాలా. జాగ్రత్తగా నా ముందర చూడండి.
ఈ గ్రంథాన్ని బయటోళ్ళు మత గ్రంథం అని పిలుస్తారు. అందుకే దీన్ని కాల్చేస్తున్నారు కొంతమంది, దీన్ని చింపేస్తున్నారు కొంతమంది. దీన్ని క్రైస్తవుల బుక్ ఇది, ఈ దేశంలోనే ఉండకూడదని కొంతమంది పంతు. చదివినోళ్ళు కాదు వాళ్ళు. సరే, వాళ్ళకంటే వదిలేయండి. దుఃఖకరమైన విషయం ఏమంటే, ముందర చూస్తున్నారా, ముందర చూడండి. ఆయన దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ గ్రంథాన్ని చాలామంది, అందరు అనను కానీ, కేవలం ముద్దు పెట్టుకునేదానికి, కళ్ళకి అద్దుకునేదానికి, ఇట్లా అనేదానికి, కొంతమంది జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టేదానికి, కొంతమంది ఇళ్ళలో చూసే, ఇక్కడ ఆంధ్రాలో చూడలేదు కానీ నార్త్లో దాంట్లో పలకలో పెట్టింటారు జాగ్రత్తగా. కొంతమంది ఇంకా మహానుభావులు అటు నుంచి వచ్చారు కాబట్టి ఆ బుద్ధి ఇంకా పోదు, ఎర్రగుడ్డలో చుట్టి పెట్టింటారు. కొంతమంది బైబిల్ పెళ్లి రోజు ఇచ్చింటారు, అత్త మామూలు అట్లే ఉంటుంది ఈ రోజు కూడా, 10 ఏళ్ళ తర్వాత కూడా. అది గొప్ప విజయం అనుకుంటారు వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు బైబిల్ చేసి ఎంత డర్టీగా పెట్టుకున్నాడు ఈయన బైబిల్, నేను చక్కగా పెట్టుకున్న బైబిల్. అర్థమవుతుందా? కొంతమంది బైబిల్ని నీట్గా పెట్టుకుంటారు, అసలు మడసరు. ఎందుకు అసలు ఎప్పుడు వాడరు కాబట్టి. నేను చెప్తున్నా, బైబిల్ చాలా చినిగిపోయి ఉండాలి ఈ పాటికి. కనీసం చినిగిపోకుంటే కనీసం లైక్ అయిపోయి ఉండాలి దాన్ని. ఇది దేవుడు మనకిచ్చిన తన హృదయమ్మ, తన మనస్సు. అలా మీరే చెప్పండి, జాన్ ఏం గీరుకుంటాను నేను, కొత్త ఉంది బైబిల్, పాతగా అయిందా కొద్దిగా, చూడండి. ఎందుకంటే చాలా ఇదిగా అంటారా పాపం, నాకు అనిపించా, నా గురించి చెప్తాను నాకు. ఓకే, కాదులేండి, ముందర చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను నేను, దాంట్లో వజ్రాలు పెట్టించా. చెప్పా, అమ్మ దీంట్లో వజ్రాలు ఉన్నాయని. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసావు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడ షెల్ఫ్లో పెట్టి ఆడ పడేసి మళ్ళీ వారం వరకు జ్ఞాపకం చేసుకొని ఉంటావా? ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి దాన్ని తెరిచి ఆ ప్యాకెట్ని భార్యాభర్తలు ఇద్దరు నోట్బుక్ తీసుకుని కూర్చొని, ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఏం కొందాము. ఈమె అంటుంది, నాకు నడుముకి ఇది కొనలా, చర్చిలో ఏది వడ్డానం కొనలా. వాడంటాడు, అతను అంటాడు, నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఎప్పుడున్నా కాదన్నానా? ఓకే, సో ఈ ప్లాన్స్ ఉంటాయి, మంచిదే. ఇచ్చినా కూడా నువ్వు పోయి పండుకున్నావు అనుకో, ఏడో పెట్టి నీ అంతా ఇంకా ఏం చెప్పాలి నేను, మంచిది కదమ్మా. వజ్రాలు లేసు లెక్కేసుకోవాలా. చాలామంది అనుకుంటారు, బ్రదర్ బాగా చెప్తాను, వజ్రాలా ఈ బుక్ అని, ఈ గ్రంథము వజ్రాల కాదా? పేడెత్తేసుకునే ఒక వ్యక్తి కనుక్కున్నాడు, ఇది వజ్రాల కంటే నేను చెప్పిన మూట అట్లాగే చూశాడు ఆయన. ఆయన అంటాడు, దీవారాత్రులు ఈ మూటని నేను చూసి ఏమైపోయినాడంట, ఆకు ఆడక తన కాలం మీద ఫలమిచ్చి వృక్షం మాదిరి అయిపోయినాడు ఆయన. 119, 162లో ఏమంటాడు చూడండి, జస్ట్ కొంచెం చూడండి వాక్యాలు. నిజంగా ఇది మూట కాదా? ఏమంటారు రామంజీ, మూట కాదా ఇది? కొంతమంది ఏ మూట లేవు సార్, మూట ఇది. ఏం మూట? వజ్రాల మూట. 119, 162 పెట్టి తల్లి, నువ్వు విన్నావా? గట్టికి చదువునాయని ఎవరు మైకులు అంత లోపల చూసారా? విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె. దావీదు అంటాడు విస్తారమైన, అప్పుడు దోసుకునే వాళ్ళు రాజులు కదా, ఈయన అంటాడు విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నా. ముందర చూడండి, ఆయన ఉన్నారా మీలో ఎవరైనా అట్లా వాళ్ళు? కొంతమంది నేను వజ్రాలు ముట్ట అంటే అప్పుడు క్యాలిక్యులేటర్ సార్, నాకు ఎవరో నిజం ఎంత బాగుంటుందని ఇచ్చినాడు నేను దేవునికి కాదా? చూడండి 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయము, ఎంతో వాక్యం 11, 10 చూడండి, ఎవరైనా చదువునైనా 10వ వాక్యం. చూడండి ఏం రాయబడిందో. నేను చెప్పలే, నేను రాయలే బైబిల్లో, మీరు అనుకున్నారు, అందుకే స్క్రీన్లో చూపిస్తాను. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, చుంటి తేనె దారుల కంటెను మధురమైంది. చూసారా పిల్లరా? 8:9లో మంచి మాట అంటాడు. 19:8, 9లో అక్కడే దాన్ని స్కిప్ చేయి, 8, 9 పెట్టండి. నేను
యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమే, అది నా కనులకు వెలిగించను. వజ్రాలు కూడా చేయని పని ఈ వజ్రాల మూట చేసేది. ఏ మూట ఇది? వెలిగిచ్చే మూట. అక్కడ రాయబడింది చూడండి, సంతోషం ఇచ్చే మూట ఇది. అమ్మా, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైన మూట, విస్తారమైన దోపుడు సొమ్ము కంటే ఈ మూట చాలా మంచిది. ఇంకో చోట రాయబడింది, అది దొరికిన వారికి జీవం ఇస్తుందంట. అంతేకాకుండా సర్వ శరీరమునకు, చాలా వాక్యం అవసరం. నేను చెప్తున్నా పిల్లరా, సీరియస్గా చెప్తున్నాం మీకు. మీకేదో మీకు మీద టైం ఉందని, నా దగ్గర టైం ఉందని కాదు ఇక్కడ వస్తాండి. దేవుని ప్రణాళికతో వస్తున్నాం. మీకు రహస్యం చెప్తున్నా, నువ్వు నోటి నిండా ఎప్పుడు వాక్యం చెప్పే వ్యక్తిగా మారు. భయంకరమైన దినాల్లోకి వెళ్తున్నాం. మీకు తెలుసా, మీరు న్యూస్లో విన్నారో లేదో, సూర్యుడు భారతదేశం మీద రావడంలో రావాల్సినంత మనకు రావాల్సిన కిరణాలు రావడంలో భారతదేశం మీద. పిల్లరా, ఇదే పరిస్థితి ఉంటే కొన్ని నెలల నుంచి చూస్తున్నాం మనము. చాలా భయంకర స్థితికి వెళ్తుంది భారతదేశం. పండాలంటే సూర్యరశ్మి కావాలా, ప్రతి దానికి సూర్యుడు కావాలా. ఎప్పుడన్నా అనంతపురంలో ఒక 50 ఏళ్ళ నుంచి ఎవరు ఉన్నారు? అనంతపురంలో మన డిస్టిక్లో ఎవరున్నా 50 ఏళ్ళ నుంచి? కనీసం 40 ఏళ్ళ నుంచి ఉన్నారో లేదా? మీరు ఏదో మీకు డబ్బులు పెడతానట్లుంది మీ మొగాలు చూస్తుంటే. నా పాయింట్ ఏమంటే, ఎప్పుడైనా చూసారా ఇట్లా వర్షాలు రావడం ఇన్ని రోజులు? అమ్మా, ఎప్పుడైనా చూసారా ఇంత కంటిన్యూగా? నేనేదో చూడలే. ఆ తర్వాత ఎప్పుడైనా చూసారా ఇన్ని ఏళ్ళలో ఇంత నెలలు ఎండ రాకుండా ఉండడము? ఎప్పుడు చూడలే మీరు. భారతదేశంలో నేను చెప్తున్నా పిల్లరా, భారతదేశమే కాదు, ప్రపంచం చాలా భయంకరమైన స్థితిలో ఉంది ఇప్పుడు. కేవలం ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండగలడు ఈ భూమి మీద, ఎవరి నోట్లో హృదయంలో వాక్యం ఉందో. నేను ఛాలెంజెస్ చెప్తున్నాను మీకు. అందుకే కీర్తనకారుడు అంటాను ఇది. ఇందుకే ఇది వజ్రాల మూట అంటే ఏదో ఊరికి వినిపోయేదాన్ని కాదు, మేము నమ్మించేదాన్ని కాదు. బైబిల్ అంటుంది, ఎవరికి వాక్యం దొరికినో వారి సర్వశరీరం ఆరోగ్యం ఇస్తుంది. నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పేవాడు ఉంటే ఈ భూమి మీద జియోగ్రఫికలీ, ఫిజికలీ, మెడికలీ, సైంటిఫికలీ, ఎమోషనలీ ఎక్కడ ఏ చేంజెస్ వచ్చినా నీ జీవితము కదలుకోకుండా సుఖమయంతో ఉంటుంది. అందుకే బైబిల్లో 9:8 చదువుకున్నాం. ఏమన్నాడు ఆయన? అమ్మా, నీ యొక్క ఉపదేశం ఏమిస్తుంది? 8:9లో సంతోషం హృదయానికి ఆనందం ఇస్తుంది, వెలుగిస్తుంది కళ్ళకి, ఎముకలకు సత్తువు ఇస్తుందని రాయబడింది. ఏంది? వాక్యము. నువ్వు తినే ప్రతి తిండిలో కల్తీ ఉంది. నువ్వు తిండి మీద ఆధారపడి, నీళ్ళ మీద ఆధారపడి, నిద్ర మీద ఆధారపడి బ్రతుకుతానవా? నీ అంత కష్టాల్లో ఉండే వ్యక్తి ఎవరు ఉంటారు? రానున్న దినాల్లో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఏ చర్చిలో ఉంటాం మీకు చెప్తున్నా, ఈడ ప్రీచ్ చేసేది పట్టుకోండి. వాక్యం ఎప్పుడు తినేవాళ్ళుగా మారండి. 119, 165లో ఏమంటాడు చూడండి కీర్తనకారుడు. 119, 165 చదవండి. ఆ తర్వాత 119, 165 ఎవరు చదివి ఫాస్ట్గా. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు త్రూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. అర్థమవుతుంది నాయన? హలో, ఓకే, రండి ముందుకు రండి. ఇప్పుడు అమ్మా, నేనేం చెప్తున్నా? సెకండ్ పాయింట్ ఏంటి? నీకు వాక్యం తెలిసినలా, స్క్రిప్చర్ తెలిసినలా, ప్రామిసెస్ తెలిసినలా, అదే నీ ఆహారము. యేసు ప్రభువు అంటాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు వాక్యం ద్వారా బ్రతుకుతాడు. కీర్తనకారుడు అంటాడు, ఇది విస్తారమైన మేలిమి బంగారు కంటేను, విస్తారమైన దోపుడు సొమ్ము కంటేను, సొమ్మున్న ఆరోగ్యం రాదు, కానీ వాక్యం ఉంటే నీ దగ్గర ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు జాగ్రత్తగా వినంటారా? ముందుకు చూడండి. దేవుని యొక్క వాక్యము నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుని హృదయమ్మా. దేవుని వాక్యము దేవుని యొక్క మనస్సు. దేవుని వాక్యము దేవుడు. నీవు నేను వాక్యము కలిగి ఉండాలా. ముందు చూడండి, ఎందుకు దేవుడు అబ్రహాం గురించి బైబిల్లో రాయించాడు? ఎందుకు ఇస్సాకు గురించి రాయించాడు? ఎందుకు యాకోబు గురించి రాయించాడు? ఎందుకు అనేక మంది జీవితాలు దీంట్లో రాయించాడు? ఎందుకు చెప్పండి? ఇది హిస్టరీ బుక్కా? ఇది జియోగ్రఫీ స్టోరీ బుక్కా? ఇది అన్నీ దీంట్లో ఉన్నాయి. కానీ నీకు హిస్టరీ తెలియజేసే కాదు ఉండేది ఇది. ఎందుకు తెలుసా వాళ్ళ జీవితాలు రాయించినది?
చూడండి, నన్ను నమ్మిన వారు, నా వాక్యాన్ని నమ్మిన వారి జీవితము నేను ఎలా దీవించానో, ఎలా వారిని ఈ భూమి మీద శ్రేష్ఠులుగా ఉంచానో చూడండి, చూచి మీరు వారిలాగా నన్ను అనుసరించండి. అందుకు పిల్లరా మనకు దేవుడు వాక్యం ఇచ్చినది, అందుకు వారి యొక్క జీవితాలు రాయించినది. సృష్టిలో ఈ డాక్యుమెంట్, ఈ యొక్క గ్రంథము ఇచ్చినంత జ్ఞానము, నెమ్మది, సమాధానము, ఆనందము, ఆరోగ్యము ఈ సృష్టిలో ఏ పుస్తకం లేదు మీకు. ఈవెన్ భర్త వెళ్ళాడు భార్యకి, భార్య వెళ్ళేది భర్తకి, తల్లిదండ్రులు వెళ్ళారు పిల్లలకి వెళ్ళారు తల్లిదండ్రులు, పిల్లలు వెళ్ళారు తల్లిదండ్రులు. అందుకే దీన్ని అనుక్షణము నా జీవితంలో పోనిస్తూ ఉండాలి పిల్లరా. చాలామంది దీన్ని ఇప్పుడు చెప్తేనే ఎత్తిపెట్టిన వాళ్ళు ఉన్నారు. చార్ల్స్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఉండే పిల్లరా. మీరు ఎంతమంది ఈ సాక్ష్యం విన్నారో నాకు తెలియదు. 1834 నుంచి 93, 1800 ప్రాంతంలో బలమైన సేవకుడు ఆయన ప్రీచింగే, లైక్ ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచింగ్ ఏదో పేరు ఉంది ఆయనకి టైటిల్, చార్ల్స్ స్పర్జన్. అప్పటికే కొన్ని వేల మంది ఉండేవాళ్ళు ఆయన సంఘంలో, లండన్లో ఉండేవాడు ఆయన సాక్ష్యం చెప్తాను మీకు. అందుకే మీకు దీన్ని కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా. ఇలాగే వాళ్ళ సంఘంలో ఒకరోజు ఆయనకు తెలిసింది ఒక ఆమె చావు బ్రతుకుల్లో ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఆమెకు విజిట్ చేసి పోయాడంట. పోయి చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉంది ఆమె. చాలా లైక్ బీద స్థితిలో, బట్టలు లేవు, తిండి లేదు. ఆ తర్వాత లైక్ అది కొట్టం కూడా కాదు, ఏమంటారు తెలుగులో, లైక్ రోడ్ సైడ్ వేసుకుంటారు, జుగ్గి మాదిరి అంటారు, అదే తెలుగులో ఏమో అది. లైక్ చాలా స్టేషన్ పక్కన వేసుకుంటారు, రోడ్డు పక్కన అట్లా వేసుకుంటారులేండి, మీరు స్లమ్లో చూస్తే తెలుసు. ఓకే, ఆ స్థితిలో ఉందంట పిల్లరా ఆమె. చర్చికి వచ్చి ఆమె తెలిసినప్పుడు చెప్పారంట, ఆమె అనారోగ్యంలో ఉంది సార్ అని చెప్తే పోయాడంట. ఎప్పుడు పోయినాడు కాదు, పోయి ఆమె స్థితిని చూసి చాలా బాధపడ్డాడంట. ఏంటమ్మా ఇది, అయ్యో నాకు తెలియలేదు నాయనా, ఎందుకు ఇంత భయంకర స్థితిలోనో, తిండి మైలపడి ఉందంతా, జస్ట్ అట్లా ఉంది కొట్టం టైప్లో చిన్న షెడ్లో. అట్లా ఆమెతో మాట్లాడుకుంటూ సంజాయిస్తూ ఆమె గోడ మీద చూస్తే ఒక డాక్యుమెంట్ వేలాడబడి ఉంది, లైక్ ఇది చేసి ఫ్రేమ్ వేసి. ఇది ఆయన జీవితంలో జరిగింది పిల్లరా. ఆయన మాట్లాడుకుంటూ తను చూస్తాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈమె ఈ స్థితిలో చాలా బాగుంది, ఏదో డాక్యుమెంట్ మాదిరి ఉంది అది అని చెప్పి సరే ఆ యొక్క దగ్గర పోయి తీసుకున్నాడు. ఆయన తీసుకొని చూసి ఆయన చదివాడు. ఆయనకు షాక్ అయింది. ఆయన అన్నాడు ఆమెతో, అమ్మ నీకు ఇది తెలుసా ఏందో అని, ఇది ఏదో తెలుసా నీకు, ఎందుకు ఈడయాలు గట్టి పెట్టినావు దీన్నంటే, సార్ ఇది మా అయ్య జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాను నేను అనిందంట. ఎవరు ఇచ్చారమ్మా అంటే, ఒక అప్పటికే మిలియనరు లండన్లో, అప్పటికే కోటీశ్వరుడు మన లెక్క ప్రకారము, ఆయనకు ఈమె సేవ చేసింది. 40 ఏళ్ళేమో సేవ చేసి ఆయన దగ్గర ఆయన పోయేటప్పుడు తన ఆస్తి అంతా ఈమె మీదికి రాసి డాక్యుమెంటేషన్ చేసి అంతా ఆయన ట్రాన్స్ఫర్ చేసి, దానికి ఒక లైక్ పెళ్ళి అయినప్పుడు మనం ఏం చేస్తామా, ఒక షీట్ ఇస్తాం, మ్యారేజ్ సర్టిఫికేట్ అంటాం దాన్ని. నీకు తెలుసా మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంత వాల్యూ ఉందో? కొంతమంది మ్యారేజ్ చేసుకొని అప్పుడు మన పిల్లలే ఏడపడేసరి నేను దాచిపెట్టుకుని మళ్ళీ ఇస్తాను దాన్ని. ఎందుకంటే కొంతమంది నన్ను ఆ మ్యారేజ్ షీట్ నువ్వే పెట్టుకోరా అని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వే పెట్టుకో అంకుల్ అని. నాకు ఆ జ్ఞానం ఉండి నేను వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ సంబరంలో వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళది తప్పు లేదులేండి, నేను దాచిపెట్టుకుని ఉంటా. ఆ సర్టిఫికేట్ ఏమో తెలుసా నీకు, నీ భర్త ఆస్తంతా నీ పేరు మీదకి వచ్చింది, నీ అర్థమైందా? ఆ తర్వాత చాలా జరిగాయి. ఓకే చేసి అర్థం చేసుకుని ఆయన అన్నాడంట, ఇది తెలుసా, ఇదేందో తల్లి నీకు ఈ షీటు, నువ్వు ఎవరో తెలుసా, నువ్వు మిలియనర్వేమా, ఆయన ఆస్తంతా నీ పేరు మీద రాస్తే నువ్వు ఏంది తల్లి, బట్టలు లేకుండా బీదరికంలో రోగంతో దరిద్రంలో పడి ఉన్నాను. నువ్వు దీన్ని ఎన్నడూ చదవలేదా? సార్ నేను చదవలేదు, దీంట్లో ఏముందో నువ్వు ఎవరితోన్నా కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేయలేదు సార్. ఏం చేసావంటే ఆ ఫ్రేమ్ వేయించి ఆడు పెట్టి
ఆయన ఇచ్చాడు అనుకుని నేను ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ మూటని తీసుకొని ముద్దు పెట్టుకొని కళ్ళగద్దుకొని ఒకడైతే దిండు కింద పెట్టుకొని పడుకున్నాడు దయ్యాలు రావని. మీకు అర్థమైందా? తప్పేం లేదు, మీరు ముద్దు పెట్టుకోండి, ఏమన్నా చేయండి. నాన్న ఇది నీకు ఇచ్చినది దేవుడు, ఎందుకో తెలుసా? దీన్ని క్యాష్ చేయడానికి, అర్థం చేసుకునే భాషలో చెప్తాను, దీన్ని ఎన్కాష్ చేయడానికి. ఆమెకు లండన్లో ఉండే మిలియనర్ ఇచ్చాడు, మీకు నాకు ఎవరు ఇచ్చారు తెలుసా? ఇది ప్రపంచానికే రిచెస్ట్ పర్సన్, ప్రపంచంలోనే రిచెస్ట్ దేవుడు నీకు నాకు పిలిచిస్తే ఆమె మాదిరి ఫ్రేమ్ వేసి పెడితే ఆమె మాదిరి దరిద్రులుగానే ఉంటాం మనం, ఆమె మాదిరి రోగులుగా ఉంటాం. ఆమె మాదిరి అది ఆడ పెట్టి నా దగ్గర ఉందనే ఒక సమాధానం, ఒక ఆనందం నీకు ఉండొచ్చు, కానీ నేను క్రైస్తవుడిని, స్వర్గానికి వెళ్తాను చచ్చిపోతే అని. కానీ ఈడ దరిద్రుడుగా నువ్వు బ్రతుకుతావు ఈ వాక్యాన్ని ఎన్కాష్ చేసుకోకుంటే. నువ్వు అనొచ్చు, నిజమా సార్ మా తండ్రి ఇచ్చాడని. బైబిల్ ఏమంటుందో తెలుసా? 4:13 ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఆయన తన స్వర్గపు ధననిధి నుంచి నా ప్రతి అవసరత తీర్చాడని రాయబడింది. ప్రతి అవసరత, ఆరోగ్యం కావాలా, డబ్బు కావాలా, పిల్లల క్షేమం కావాలా, ఏం కావాలా అన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన దీన్నిచ్చి నీ ప్రతి అవసరత తీర్చేదానికి 4:13 మీరు చదవండి ఇంటికి పోయిన తర్వాత. అర్థమవుతుందా నీకు? హలో, ప్రార్థనలో ఏం నేర్చుకుంటున్నాం? 2వ పాయింట్లో ఉన్నాం. మొదటిది వాక్యం ద్వారా ఆయన దగ్గర రాలా. రెండవది స్క్రిప్చర్ నీకు తెలిసినలా, వాక్యం తెలిసినలా, వాగ్దానం తెలిసినలా. ఎందుకు తెలిసినలా? జాగ్రత్తగా ఎందుకు తెలిసినలా? ఆమెకి ఎందుకు తెలిసినలా? ఆమె ఎందుకు ఎన్కాష్ చేయలేదు దాన్ని డబ్బుగా ఎందుకు మార్చుకోలేదు? దానికి ఆరోగ్యంగా ఎందుకు మార్చుకోలేదు? ఆమెకు దాన్ని బట్టలుగా ఎందుకు మార్చుకోలేదు? ఆమె ఎందుకు దాన్ని ఇంటిగా మార్చుకోలేదు? ఎందుకు ఆమె దాన్ని తీసుకొచ్చి అనేక కడుపులు నింపలేదు? ఎందుకు ఆమె దాన్ని తీసుకొని అనేక మందికి ఉద్యోగం ఇవ్వలేదు? అదే ఇక్కడ రాయబడింది కూడా. ఈ బుక్ అదే చెప్పేది మనకి, ఈ గ్రంథం అదే చెప్పేది. ఎలా నువ్వు ఎన్కాష్ చేసుకుంటావు ఈ యొక్క గ్రంథాన్ని? ఎలా ఎన్కాష్ చేసుకుంటావు? సరే, చెక్ ఇచ్చారు నీకు, ఏం చేస్తావు? ఎవరైనా చెక్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక 70 లక్షలదో 50 లక్షలు, ఏం చేస్తావు? దాని మీద పడుకుంటామా? బాగుందిరా, దీని మీద నిద్ర వస్తుందని. ఉన్నారు ఎవరన్నా చేసేవాళ్ళు? మా చెక్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? బ్యాంక్ వెళ్తాం, బ్యాంకులో ఇచ్చి క్యాష్ తెచ్చుకుంటాం, క్యాష్ని వాడుకుంటాం. నేను ఎట్లా తెలుసా ఎన్కాష్ చేసేది ఈ యొక్క వాక్యాన్ని? ఎక్కడ చేస్తావు? ప్రేయర్లో. ఎక్కడ ఎన్కాష్ చేస్తావు? ప్రార్థనలో. ప్రార్థనలో ఈ యొక్క చెక్ని, ఈ యొక్క డాక్యుమెంట్ని, ఈ యొక్క రక్తపుతో నిబంధనని, ముద్ర వేయబడిన ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ప్రార్థనలో ఎన్కాష్ చేస్తావు. సమయం తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 2 టెస్టిమనీస్ మీకు జస్ట్ చెప్తాను, మీకు మనం అర్థం చేసుకోవాలని. మరణ పునరుత్థానాల ద్వారా ఇచ్చిన ఈ యొక్క డాక్యుమెంట్ని, యొక్క వాగ్దాన పత్రిక లాంటి యొక్క వాక్యాన్ని నేను ఎన్కాష్ చేసుకునే ప్లేసే ప్రేయర్. అందుకే యేసుప్రభు అన్నాడు, దీన్ని చేయకుంటే నువ్వు బీదోడిగా ఉంటావు, శోధనలో పడతావు, నువ్వు సరిగా బ్రతకలేవు భూమి మీద. ఎట్లా ఎన్కాష్ చేస్తావు? జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి ఎట్లా నేను ఎన్కాష్ చేసుకుంటాను స్క్రిప్చర్ని. ఇప్పుడు చెప్పిన 2 పాయింట్లు కలుపుతాను నేను ప్రార్థనలో. నేను దేవుని దగ్గర చెప్తా. ఉదాహరణకి దేవుడు అన్నాడు 15:26 నిర్గమకాండం 23:26 ఏమన్నాడు? నీ తిండిని నీటిని నేను దీవించి నీ మధ్య నుంచి రోగాల్ని తొలగిస్తా. అదేనా రాయబడింది 23:25. ఇప్పుడు చెప్పండి నాకు, ఎట్లా నువ్వు ఎన్కాష్ చేస్తావు దీన్ని? చాలామంది ఆడ తగిలించి పెట్టినారు ఇంట్లో, రాసి పెట్టినామే అట్లా. నీ తిండిని నీటిని దీవించి నీ మధ్య నుంచి రోగాల్ని తొలగిస్తా. ఈయన బెడ్లో పడుకొని ఉన్నాడు, మాత్రలు వేసుకుంటా ఉన్నాడు. తప్పుగా అనుకోద్దని, మీరు అర్థం కావాలని చెప్తాను. ఆడ రాసి పెట్టాడు ఆమె మాదిరే, కానీ ఆమె మాదిరి చేయకండి. దాన్ని ఎన్కాష్ చేసే విధానం ఏంటి? ప్రార్థనలో నువ్వు అంటావు దేవునితో, కేవలం ఒకసారి కాదు, నీ ఊపిరిగా మార్చుకుంటావు. తండ్రిని కృతజ్ఞతలో నా తిండి నీటిని దీవించావు, నేను
తినే ప్రతి తిండి నీటి మీద నీ ఆశీర్వాదం ఉంది. రోగము నా శరీరంలో ప్రవేశించదు గాక. నా రక్తములో నిరంతరం ఆరోగ్యం, నా ఎముకల్లో ఆరోగ్యం ఉండును గాక. నాలో కాల్షియం కొదవ కాదు గాక. నాలో హిమోగ్లోబిన్ కొదవ కాదు గాక. నా యొక్క తల నుంచి అరికాల వరకు అణువణువులో ఆరోగ్యం ఉండును గాక. ఎందుకంటే నువ్వు నా తిండి నీటిని దీవించావు. పొరపాటున కూడా నా తిండి నీటి బాగాలే, దీనివల్లనే నో, డోంట్ డూ దాట్. డెవిల్ నీ మైండ్లో తెచ్చేస్తాడు. అది ఇది తిండి గురించి నో, డోంట్ డూ దాట్. నేను జ్ఞానంగా తినను, నేను దాని గురించి మాట్లాడడంలా. ఎట్లా నువ్వు ఎన్కాష్ చేస్తావు? ఓకే, మీకు ప్రాక్టికల్ చెప్తా. ఎట్లా పిల్లల జీవితాన్ని మనం ఎన్కాష్ చేసుకుంటాం దేవుని యొక్క మన పిల్లల విషయంలో ఎలా వాళ్ళని సక్సెస్ఫుల్గా చేయగలం, ఎలా వాళ్ళని ప్రాస్పర్ చేయగలం, ఎలా వాళ్ళని రిచెస్ట్గా చేయగలం, ఎలా వాళ్ళని ఇప్పుడు హెల్త్లో ఉంచగలం. మీరు నేను 112వ కీర్తనలో సెల్ గ్రూప్లో టచ్ చేశాను. మీకు గుర్తుంది? ఎవరెవరు వచ్చారు చూడండి. 112వ కీర్తనలో ఏం రాబడింది? 112 పెట్టినాయన 1వ వాక్యం పెట్టావు. 112వ కీర్తన పిల్లల గురించి. నేను ఏం మాట్లాడుతున్నా, ఫస్ట్ ఇది వాక్యం తీసుకొని పోవాల నువ్వు నీ కోరికను తెచ్చుకునేదానికి దేవుని దగ్గర నుంచి. పేర్ ఆఫ్ పిటిషన్. రెండవది నీకు స్క్రిప్చర్ తెలిసి ఉండాలా. ఈ రెండుని కలిపి చూడండి. స్క్రిప్చర్ ఎట్లా నువ్వు క్యాచ్ చేసుకుంటావు? ఆమె ఆడ ఫ్రేమ్లో పెట్టింది, నువ్వు ఫ్రేమ్లో పెడితే సరిపోదు. ఫస్ట్ పాయింట్లో చూసుకున్నాం, ఆటోమేటిక్ కాదు. ఏది? ప్రతి వాగ్దానము నువ్వు నోట్తో ప్రార్థనలో చెప్తేనే నీ జీవితంలో పనిచేస్తుంది. ఆటోమేటిక్ కాదు దేవుని ప్రామిసెస్ అన్ని. ఎట్లా చేస్తావు? ఇది ఇక్కడ రాయబడించుడు. నువ్వు ఏం చేస్తావు పిల్లల గురించి? యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఓకే, మీరు నేను ధన్యులం, ఎందుకంటే యేసు ప్రభు మన దేవుడు కాబట్టి. 2వ వాక్యం పెట్టినాయన. ఇప్పుడు చూడండి ఏం రాయబడిందో. నువ్వు ఏం చేస్తావు ప్రార్థనలో నీ బిడ్డల గురించి? తండ్రి, నేను యేసు రక్తంతో కడగబడిన నీ బిడ్డను, ఇదిగో నీ వాక్య ప్రకారం నా సంతతి భూమి మీద బలవంతులగుదురు, నా సంతానము బలవంతులుగా ఈ భూమి మీద ఉందురు, నీ వాక్య ప్రకారము నా వంశపు వారు దీవించబడదరు. తండ్రి, నువ్వు అనుక్షణం చెప్పాల్సింది నా పిల్లలు బలవంతులుగా ఉంటారు. ఎట్లా బలవంతులుగా? ముందు చూడండి ఏం చెప్తావు. బలవంతులు అంటే ఏంటి? నీ వాక్య ప్రకారం నా పిల్లలు లెక్కల సబ్జెక్టులో బలవంతులుగా ఉంటారు, నా పిల్లలు సైన్స్ స్టడీస్లో బలవంతులుగా ఉంటారు, నా పిల్లలు ఆరోగ్యంలో బలవంతులుగా ఉంటారు. నువ్వు చెప్పావు స్వామి ఇది. నా పిల్లలు ఆర్థిక స్థితిలో బలవంతులుగా ఉంటారు, ఎందుకంటే నువ్వు చెప్పావు వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. ఎవరు సంతతి వారు? నీతిమంతులు. ఎవరు సంతతి వారు? దేవుని యొక్క సంతానానికి చెందినవారు. నెక్స్ట్ వాక్యం పెట్టండి, ఏం రాబడి చూడండి. ఆ తర్వాత ఏం రాబడి? యథార్థ దయ కలిమియు సంపద వారి ఇంట నుండును. హలో, ఏం చెప్తావు నీ పిల్లల గురించి? అనుక్షణము ప్రేయర్ ఆఫ్ పిటిషన్ ఉంటావు. నా పిల్లల కుటుంబంలో, నా పిల్లల జీవితంలో నిరంతరము కలిమియు సంపద యేసునామములో ఉండును కాక. నువ్వు చెప్పావు తండ్రి, అది స్వర్గానికి ఆనందం ఇచ్చేది. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి నీకు అన్నీ ఇచ్చి నిన్ను వారసుడుగా చేసుకునేది ఏం తెలుసా? వాక్యం మీద నువ్వు జీవించాలి అని. నీ ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నువ్వు ఏందో గలీజ్ కాదు ఆడ మాట్లాడాల్సిందే. పరిస్థితులు ఏమున్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నీ పిల్లల పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా, ఎస్ వాళ్ళకి మంచి స్కూల్లో పెట్టు, వాళ్ళకు జ్ఞానమి, వాళ్ళకి సంజయి, అవసరమంటే భయం పెట్టు. బైబిల్లో రాయబడింది బెత్తం వాడమని చిన్నపిల్లలు అయితే. కానీ నీ నోట్లో దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలో ఉండాల్సింది కలిమియు సంపద వాని ఇంట నుండు అన్నావు. నా పిల్లలింట వారు బ్రతుకు కాలం అంతా కలిమి సంపద ఉండును గాక. 3వ వాక్యం పెట్టినైనా, నేను 4 పెట్టు కదా. యథార్థవంతుడు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షం నీతి. నెక్స్ట్ వాక్ పెట్టినాయన. అర్థమైందా? ఏం చెప్తావు ఇప్పుడు? ఏం రాయబడింది అక్కడ బైబిల్లో? నా పిల్లలు ఎట్లుంటారు? నా పిల్లలు దయాళులై ఉంటారు. నా పిల్లల కొరకు రాయబడినది ఇవే. నా పిల్లలు దయాళులై ఉంటారు, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును. ప్రతి సబ్జెక్టులో నా పిల్లలు గెలిచెదరు, వారు బైబిల్ చదువులో గెలిచెదరు, ప్రార్థించడంలో గెలిచెదరు. నా పిల్లలు ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళు వాళ్ళ వ్యాజ్యంలో గెలిచెదరు. సాతాను మీద వాళ్ళ అధికారము అనుక్షణము యేసునామములో ఉండును గాక. అదే రాయబడింది పిల్లరా. మీరు నేను వ్యాజ్యం. 8వ వాక్యం పెట్టండి.
వారి మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. నేను జస్ట్ కొంత అందుకే ఇది వజ్రాల మూట అంటాను నేను మీకు. అందుకే దావీదు అంటాడు, విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యం కోరదగినది నాయనా, అది నా మనస్సుకు తెప్పరిల్లే చేస్తుంది. నా పిల్లల గురించి భయం అవుతుంది, ప్రపంచం భయపడుతుంది, ఏమవుతుందో. నీ గురించి ఏమంటుంది? 5వ వాక్యం నీ పిల్లలు ఏమంటారు? దయాళులై. 5వ వాక్యం పెట్టినైనా, దయాళులై నా సంతానం అప్పిచ్చేవారు. ఏం చెప్పండి అప్పిచ్చేవారు అంటే? అప్పిచ్చేవాడి దగ్గర ఏమన్నా అప్పు ఉంటుందా? నువ్వు నిలబడాలా. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ నేర్చుకుంటాను. నా పిల్లలు అప్పిచ్చేవారుగా ఉంటారు తండ్రి. నా భారం నా పిల్లల మీద కాదు, నీ వాక్యం మీద. అబద్ధం చెప్పని దేవుడు నీ వాక్యం మీద. నా పిల్లలు న్యాయ విమర్శలో అనుక్షణం గెలుస్తారు తండ్రి. నా పిల్లలు ఏ చెడు అలవాట్లు పడరు నాయన. ఏ తాగుబోతనం కానీ, ఏ వ్యభిచారితనం కానీ, ఏ యొక్క క్రోధము, కుళ్ళు, ద్వేషంలో కానీ, అపవిత్రతలు నా పిల్లలు పడరు తండ్రి. నువ్వు వాగ్దానం చేసావు నాయన, నా బిడ్డలు న్యాయ విమర్శలో వ్యాజ్యం గెలుస్తారని. ప్రతి సబ్జెక్టులో నా పిల్లలు గెలుస్తారు. ఇది ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో దేవుడు నీ నోటి నుంచి కోరుకుంటాండేది. ఒక వాక్యం చదివి ముగించుకుందాం. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 5:14-15 చదువు ముగిస్తాం. మొదటి యోహాను 5:14-15. ఓకే, నెక్స్ట్ వీక్ ఉంది మనం మళ్ళీ కవర్ చేసుకుందాం ఈ 2 పాయింట్స్ పాటు, ఇంకా మిగతా 2. ఓకే, ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే కోరిక, ఏదో తెలుగులో ఏంటి? ప్రార్థన, ఏమన్నారు? యాచన. అండ్ సింపుల్గా మనము నా కోరిక నెరవేర్చే విధానం. ఫస్ట్ది వాక్యంతో దేవుని దగ్గర పోవాలా. రెండోది నీకు స్క్రిప్చర్ వాగ్దానం తెలిసినలా. అందుకే పిల్లరా, ఈ గ్రంథం మనకు దేవుడు ఇచ్చినది. దేవుడు ఇది కాదా ఇచ్చి. ఎవరు రాసినది గ్రంథము? పరిశుద్ధాత్మ దేవుడు రాయించినది. ఆయన రాత ఇది. అందుకే 40 మంది రాసినా ఒకటే రాసినారు. 15 సంవత్సరాల వ్యవధి కాలంలో రాసినా ఒకటే రాసినారు. ఒకరే ప్రభువుని చూపించినది అక్కడ. చూడండి, మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. 15 13-14 13-14 పెట్టు. 13-14 చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. ఏంటి ఆయన చిత్తం చెప్పండి? ఏంటి ఆయన చిత్తము? ఆయన చిత్తము? ఆయన వాక్యము. నువ్వు ఆరోగ్యంలో ఉండాలా, యేసయ్యను రోగిగా మార్చాడు, అది ఆయన చిత్తము. నేను చెప్పామా? యేసయ్య తండ్రి నువ్వు పంచి నేను సలహా ఇస్తా, నువ్వు యేసుప్రభువుని రోగిగా మార్చు, నాకు ఆరోగ్యమే. నేను చెప్పామా? ఆయన చిత్తం అది. నేను స్వస్థత పొందుకున్నా, అది ఆయన రాసిన, ఆయన కోరిక, ఆయన రాసిన వాక్యం అదే. ఇప్పుడు నువ్వు అన్నావు, యేసయ్య నువ్వు తిన దెబ్బల చేత నాకు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మా తిండి నీటిని దీవించి మా మధ్య నుంచి రోగాలు తొలగించిన నీ కృతజ్ఞతలు అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయనను బట్టి మనకు కలిగిన ఆయన చిత్తానుసారంగా నువ్వు చెప్తున్నావు, అడుగుతున్నావు నువ్వు. వాక్యం చెప్పడమే అడగడమ్మా. అప్పుడు ఏమైందంటే ఆయన మనవి ఆలకించును అనేది మన యొక్క ధైర్యం. సో అందుకనే నేను ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడు వాక్యం చెప్పాలా. రెండోది వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. 3-4 వారం చూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు, బైబిల్ స్టడీకి వచ్చాం, మీరు మాతో మాట్లాడారు నాయనా. కేవలం పొద్దున సాయంత్రమే కాదు, అనుక్షణము మేము మీకు పర్మిషన్ ఇవ్వాలా. అన్నీ ఇచ్చేసాను, కానీ ఆటోమేటిక్ కాదని నేర్చుకున్నాం. ఆటోమేటిక్ అయితే అన్నీ వచ్చేసేటివి పాటికి. ఆటోమేటిక్ కాదు కాబట్టి రాలేదు. అందుకే మేము ప్రార్థనలో ఎప్పుడైతే వాక్యం చెప్తామో, వాక్య జ్ఞానం కలిగి ఉంటామో, వాక్యాన్ని ఎన్కాష్ చేసుకుంటాం తండ్రి. విన్నవి మర్చిపోకుండా ఆచరించడానికి సాయం చేయమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి. దేవుడు చేతులు ఎత్తి ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్. దూరం